ఇందులో పోయిన వారం కొంత భాగం మనం మాట్లాడుకున్నాం. యెషయా ప్రవక్త అయిన యెషయా హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు. దేవుడు చెప్పమన్న విషయం చెప్పాడు రాజుకి. ఏమని? నీ సమయము అయిపోయింది, ఇక నువ్వు దేవుని సన్నిధికి వచ్చేయాలి. నీ మరణ శాసనము నీ ప్రజలకు చెప్పు అన్నాడు. నువ్వు చక్కబెట్టుకోవాల్సినవి ఏమైనా ఉంటే, సర్దుబాట్లు ఏమైనా ఉంటే, ఎవరెవరికి నీ కుటుంబాలకు ఏమేమి ఇచ్చేసుకోవాలి అవన్నీ ఇచ్చేసేయి. అలాగే ఏమేమి నువ్వు చెప్పాలనుకుంటున్నావో నీ కుటుంబానికి చెప్పేయి, అన్నీ చక్కబెట్టేసుకో. నీ దేశ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే, పరిపాలన ఎలా ఉండాలి నీ తదనంతరం, నువ్వేమనుకుంటున్నావు, నీ మనసులోని భావాలు ఏంటి, నీ ఫ్యామిలీని అందరిని చోట కూర్చోబెట్టేసి నీ మరణ శాసనం రాసిచ్చేయి అని చెప్పాడు. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు వాడుక భాషలో వీలునామా అంటే మన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ మన తర్వాత కూడా మన ప్రజలు, మన కుటుంబము, మన వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు మంచిది, వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళకు మంచిది, కుటుంబ శ్రేయస్సు కోసం ఏం జరిగితే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది, ఎవరికైనా సరే. మరి మన తదనంతరము అనే మాటకి మరణానికి వయసుతో సంబంధం లేదు కదా. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతామో మనకు తెలియదు, మన చేతిలో లేదు. ఏ నిమిషంలో వదిలేసి వెళ్ళిపోతాం అనేది మనకు తెలియదు. మరి అలా తెలియనప్పుడు ఎవరైనా సరే, వయసుతో సంబంధం లేనప్పుడు, తెలివైన పని మనం చేయాల్సిన పని ఏంటంటే, అత్యవసరంగా తప్పనిసరిగా మన మరణ శాసనమును మనం బ్రతికుండగానే, మనం మరణించినాక ఎలా జరగాలి, ఏమేం జరగాలి అనేది ముందే మన అనుకున్న వాళ్ళకి చాలా వివరంగా రిటర్న్గా వ్రాతపూర్వకంగా రాసి వాళ్ళకి అప్పచెప్పేస్తే మంచిది. దేవుడు అదే అంటున్నాడు ఇక్కడ. దేవుని వాక్యం చెప్పింది అదే. దేవుడు అంటున్నాడు హిజ్కియా రాజుతో, నీ దినములు సమీపించాయి అన్నాడు. వాళ్ళ చిన్న వయసు, కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను తీసుకెళ్తాను, ఇంక నీ సమయం అయిపోయింది, సిద్ధపడు అని అంటున్నాడు. ఈ సందర్భంగా పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం? మరణం అనేది ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. చదువుకున్నోడు, చదువు లేనోడు, ఆడోళ్ళు, మగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ధనవంతుడు, పేదోడు అనే తేడా లేదు. ఎప్పుడైనా రావచ్చు మరణం. రానివ్వండి. మరణం అంటే అదేదో భయపడిపోయే విషయం కాదు. మరణానికి భయపడొద్దు. మరణం వస్తుందని అనగానే మనకేదో జరగకూడదు, ఏదో జరిగిపోతుంది. మరణం సంభవించిందని అంటే దేవుడు ఏదో అన్యాయం చేసాడు అనే ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పుకున్నాం పోయిన వారం. ఈ లోకంలో మనిషి జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, లెక్కించలేనన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలన్నిటిలోకెల్లా చాలా విలువైన ఆశీర్వాదము మరణమే. అందుకే మరణానికి భయపడొద్దు అని చెప్పుకున్నాం పోయిన వారం. దేవుడిచ్చే బహుమానం శాశ్వతమైన విశ్రాంతి, నిత్య విశ్రాంతి. ఈ లోకంలో ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి, ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి మనిషి బ్రతుకుతూ ఉంటాడు. వాటన్నిటికీ ముగింపు ఈ భూమి మీద మన శ్రమలకు, కష్టాలకు, రోగాలకు, అవమానాలకు, నిందలకు, వాటన్నిటికీ ముగింపు, అన్ని సమస్యలకు ముగింపు మరణం. ఎట్ ద సేమ్ టైం ఎటర్నిటీకి ప్రారంభం, నిత్య జీవానికి ప్రారంభం. ఈ శరీరముతో ముడిపడి ఉన్న జీవితము తాత్కాలికమే, ఇష్టం లేకపోయినా ముగిసిపోతుంది, వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఈ శరీరముతో మనము చూడగలిగినది, మనం ముట్టుకోగలిగినది అన్నీ తాత్కాలికమే. ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ శరీరాన్ని మనం వదిలేయాలి. ఎప్పుడైతే శరీరాన్ని వదిలేసామో ఇక ముగింపు లేని కాలము మనకి స్టార్ట్ అవుతుంది.
ఆత్మకు మరణం లేదు, ఆత్మకు వ్యాధి లేదు, అవమానం లేదు, నింద లేదు, సమస్యలు లేవు, శ్రమలు లేవు, బాధలు లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. నిత్య మహిమలో ఉంటామని దేవుని వాక్యం చెబుతుంది. నిత్య మహిమలో శాశ్వత కాలము దేవునితో ఉంటాం. దానికి ఇంక ముగింపు లేదు. అందుకే దాన్ని ఏమన్నారంటే నిత్య జీవము, గిఫ్ట్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అన్నారు. దేవుడిచ్చే బహుమానము నిత్య జీవము. కాబట్టి సిద్ధపడటం అనేది అవసరం. ఇక్కడ బ్రతికుండగానే మన తదుపరి జీవితము కొరకు, రాబోయే శాశ్వతమైన జీవితము కోసము బ్రతికుండగానే మనం సిద్ధపడాలి. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ జీవిత కాలము సిద్ధపాటు కొరకే అనేది మనం మర్చిపోకూడదు. ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాం, ఇంకా ఏమి సంపాదిద్దాం, ఏమి సుఖపడదాం అనే దానికి కాదు ఈ జీవితం. బ్రతకడానికి ఎంత అవసరమో అంతే, అంతవరకే. మనం సర్వైవ్ అవ్వటానికి ఎంత కావాలో అంతే. అంతకు మించిన ఆలోచన వద్దు, అంతకు మించిన ఆశ వద్దు అని దేవుని వాక్యం చెబుతుంది. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి బ్రతకటం నేర్చుకోమని రాస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము అని బైబిల్ చెప్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు ప్రపంచంలో మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఈ శరీరాన్ని అయితే వదిలేయాల్సిందే కదా. అదైతే నిజమే కదా, అది నిజం కదా, అది అబద్ధం కాదు కదా. అయితే బైబిల్ మాత్రమే మనకి ఇచ్చేటటువంటి ఒక స్పష్టత, క్లారిటీ ఏంటంటే మరణము తర్వాత మనకి ఏం జరుగుతుందో బైబిల్ చెప్తుంది. బైబిల్ మాత్రమే చెప్తుంది. దేవునితో మనము శాశ్వత కాలము జీవించి ఉంటామని బైబిల్ చెప్తుంది. దాని కొరకు సిద్ధపడటానికే దేవుడి జీవిత కాలాన్ని మనకిచ్చాడు. శాశ్వత కాలం, పర్మనెంట్గా దేవుడు మనకి ఇవ్వబోయే నిత్య మహిమ కోసం ఇది ప్రిపరేషన్ పీరియడ్ అన్నమాట. భూమి మీద మనం బ్రతికున్న కాలం దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. అందుకే దేవుడు అంటాడు సిద్ధపడండి అంటాడు. 2 రకాల సిద్ధపాట్లు. ఒకటి లోక సంబంధమైన సిద్ధపాటు. అదేంటి? కుటుంబ సభ్యులకు. ఈయన హిజ్కియా అనే ఆయన రాజు కదా, రాజుగారు తన ప్రజలకు దేశ క్షేమం కోసం ఇంకేమేం చేయాలి అనేవి కూడా ఇప్పుడే చెప్పేయాలి. అన్నీ దేశ క్షేమం అతని బాధ్యత కదా మహారాజు అంటే. అందుకే తన ప్రజలకు ఏమైనా చెప్పుకోవాలా, చెప్పే ఇప్పుడే అన్నాడు దేవుడు. నీ కుటుంబానికి ఏమైనా చెప్పాలా, చెప్పే. నీ తర్వాత రాజు ఎవరు? 2 కొడుకులు ఉన్నారనుకోండి, 2 సింహాసనంలో కుడివైపున ఒకటి ఎడమవైపు ఒకటి కూర్చోబెట్టడం కుదరదు కదా. 2 కనపెట్టలే కానీ 2లో ఎవడు ఎక్కువ సమర్థుడో వాడికి పట్టం కడతారు. ఎవడు ఎక్కువ ధైర్యవంతుడో, ఎవడు ఎక్కువ బలవంతుడో, ఎవడు ఎక్కువ వివేకము తెలివి కలిగినోడో, ప్రజలను ఎక్కువగా మంచి పరిపాలన ఎవడైతే అందించగలడో 2లో వాడికే పట్టాభిషేకం చేస్తారు. కానీ 2 నా కొడుకులే కదా అని సింహాసనాన్ని 2 ముక్కలు చేసి ఇవ్వరు కదా. సో నీ తదనంతరం రాజు ఎవరు అవి నిర్ణయించడానికి. కానీ అప్పటికి హిజ్కియాకి ఇంకా సంతానము లేదు. ఆ మాట వినగానే యెషయా ప్రవక్త మాట చెప్పినప్పుడు హిజ్కియా ఏడ్చాడంట. గోడ వైపు తిరిగి ఆ ముఖం గోడ వైపు పెట్టుకొని ఆ గోడ మీద ఇలా ముఖం ఇలా మోపి పెద్దగా ఏడ్చాడంట. వెక్కిళ్ళు పెట్టుకొని ఏడ్చాడు, గంటలు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? ఏడుస్తూ ప్రార్థన కూడా చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు అనంటే 2వ వచనంలో రాస్తుంది ఇక్కడ. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడంటే ఇదే బాధ. ఇంత చిన్న వయసు కదా, ఈ లోకంలో నేను అసలు ఏమనుభవించాను గనక, జీవితం అంతా ఇప్పటిదాకా జరిగిందంతా అన్ని కన్నీళ్ళు, కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలే. ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా నేను బ్రతికింది లేదు నా జీవితంలో. ఎన్నో శ్రమలు పడ్డా. అప్పుడే దేవుడు చచ్చిపోతావు అంటున్నాడు. ఇంత చిన్న వయసులో ఉన్నోడిని దేవుడు తీసుకెళ్ళిపోవటం ఇది న్యాయమా? చాలామంది మనలో కూడా
వింటూ ఉంటాం. ఎవరన్నా కొంచెం చిన్న వయసులో వాళ్ళు చనిపోయారు అనుకోండి, పిల్లలు కానీ యవనస్తులు కానీ, లేదా నడి వయసులోనే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, అక్కడ చాలామంది వచ్చిన అమలకులు అందరూ ఏడుస్తూ ఉంటారు. జనరల్గా మనకు వినబడే డైలాగ్ ఏంటి? దేవుడు ఎంత అన్యాయం చేశాడమ్మా, దేవుడు ఎంత అన్యాయం చేశాడో, ఇంత చిన్న వయసులోనే దేవుడు పట్టుకెళ్ళిపోయాడా, ఊర్లో నీవు తప్ప ఎవరు దొరకలేదా దేవుడికి పట్టుకెళ్ళిపోయాడు అంటే వేరే వాళ్ళు చచ్చిపోయినా పర్లేదా? అసలు క్రైస్తవులకి చావు అనే విషయంలో మన మైండ్ సెట్ మారాలి, మన దృక్పథం మారాలి. అది బాధపడే విషయం కాదు, భయపడే విషయం అంతకంటే కాదు. శాశ్వత కాలం దేవునితో ఉండటానికి మనం వెళ్ళిపోతున్నాం. అందుకు దేవుణ్ణి స్తుతించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమనంటే, అయ్యా నేను చచ్చిపోకుండా నన్ను కాపాడని కాదు, మరి ఏమని ప్రార్థన చేయాలి? నీతిమంతుల మరణము లాంటి మరణము నాకు అనుగ్రహించు అని అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా. ఏ వయసు వాళ్ళు అలా అని ప్రార్థన చేయాలి అని అంటే, మరణానికి వయసుతో సంబంధం లేదు కాబట్టి, ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే 12 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా 12 ఏళ్ళ లోపు పెద్దగా పాపం అంటే ఏంటో, మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో అవన్నీ అర్థం కాదు కదా. చిన్నపిల్లల లెక్కలోకే వస్తారు 12 ఏళ్ళ లోపు. 12 ఏళ్ళు నిండిన వాళ్ళు చిన్నపిల్లలు ఏం కాదు. 12 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ లోకం అంటే ఏంటో తెలుసు, దేవునికి ఏది ఇష్టం లేదో తెలుసు, దేవునికి ఏది ఇష్టమో తెలుసు, పాపం అంటే ఏంటో తెలుసు, ఆ పాపమునకు వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా ఎలా బ్రతకాలో తెలుసు. కాబట్టి 12 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు, కొంచెం వివేకం కలిగి తెలివి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వయసు నుంచి రోజు ఏమని ప్రార్థన చేయాలన్నమాట? అయ్యా నీతిమంతుల మరణము లాంటి మరణం నాకు ఇవ్వవా అని దేవుణ్ణి అడగాలి. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటా, ఈరోజు నుంచి ఏకాంతంగా ప్రార్థనలో గడుపుతా, నా కుటుంబ ప్రార్థన చేసుకుంటాను ఇక నుంచి, మా అన్న సాధ్యమైనంత వరకు కుటుంబ ప్రార్థన. దేవుని దగ్గర మాట ఇచ్చాం కదా, మాట తప్పొద్దు. నీతిమంతుడు ప్రమాణము చేస్తే నష్టము కలిగినా కూడా మాట తప్పడని బైబిల్ చెప్తుంది. అలాగే నా ప్రభువా ఏకాంతంగా నేను ప్రార్థనలో గడుపుతాను ఎక్కువ సమయం, ఈ రోజు నుంచి నీ వాక్యమును క్రమం తప్పకుండా నేను ధ్యానిస్తాను ఎక్కువ సమయం, నీ సన్నిధిని నేను విడువను, నీ దేవాలయాన్ని నీ మందిరాన్ని నేను విడిచిపెట్టను అయ్యా. క్రమముగా వీలైనంత వరకు, కుదిరినంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు, చేతనైనంత వరకు క్రమముగా నేను నీ మందిరానికి వెళ్తాను. నీ పరిచర్యలో నేను ఒక కీలకమైన భాగస్వామిగా ఉంటా, మంచి బాధ్యత కలిగిన విశ్వాసిగా ఉంటాను. సేవా సంబంధమైన పరిచర్య యొక్క అవసరాలలో నేను పాలు పంచుకుంటాను. ఎన్నో విషయాలు దేవుని దగ్గర మనం మాటిస్తూ ఉంటాం కదా. ముఖ్యంగా మరణ పడకలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేవలేని స్థితులు, ఇంకిదే నా అంతిమ దశ, ఆఖరి దశ అని అనిపించినప్పుడు దేవుని దగ్గర ఎన్నో ప్రమాణాలు చేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు ప్రమాణము చేస్తే నష్టము కలిగినా కూడా మాట తప్పొద్దు. తూచి అంతా ఒట్టిదే, అప్పుడేదో అప్పుడున్న అవసరాన్ని బట్టి, అప్పుడున్న పరిస్థితిని బట్టి అలా చెప్పానండి. మరి క్రైస్తవులు కూడా అలాగే ఉంటే ఎట్లా? క్రీస్తునందున్న విశ్వాసులు అలా ఉండొచ్చా? మనం తప్పు కాదా? దేవుని ఎడల మనకున్న అనుబంధం అంతేనా? దేవుడు ఎవరినైనా దూరం చేస్తాడా? మీరు చెప్పండి. ఏ మనిషినైనా దేవుడు, ఏ కాలంలోనైనా దేవుడు తనంతట తానుగా ఏ మనిషినైనా వదులుకున్నట్టు బైబిల్లో ఉందా? చరిత్రలో ఉందా? సౌలును దేవుడు వదిలేశాడా? బిలామును దేవుడు వదిలేశాడా? యూదా ఇస్కరియోతును దేవుడే వదిలేశాడా? దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వదులుతాడండి? మనిషి తనంతట తానే దేవుడిని వదిలేసుకుంటున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలను వదలరు, బిడ్డలే తల్లిదండ్రులు వదిలేస్తారు. చాలాసార్లు మనం చూస్తాం. తల్లిదండ్రులు అయితే బిడ్డలను వదులుకోరు ఎప్పుడు. బిడ్డలు ఒక వయసు వచ్చాక, ఒక స్టేజ్ వచ్చినాక తల్లిదండ్రులను మర్చిపోయే పిల్లలను చాలామందిని మనం చూస్తున్నాం. పేరెంట్స్ ఎప్పుడు బిడ్డలను మర్చిపోరు. కన్న ప్రేమ అంటారు దాన్నే. దేవుని ప్రేమ తర్వాత మళ్ళీ అంతగా ఆ ప్రేమ మనకి భార్య దగ్గర, భర్త దగ్గర, లేకపోతే కన్న బిడ్డల దగ్గర, లేకపోతే తోడబుట్టిన వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర దొరకదు. కన్న తల్లిదండ్రుల్లో చూపించే ప్రేమ ముందు ఈ భూమి మీద ఏ ప్రేమైనా బలాదూర్. అవునా కాదా? అవునా కాదా?
తల్లిదండ్రులు వాళ్ళు తిన్నా తినకపోయినా బిడ్డలకు పెడతారు. వాళ్ళకున్నా లేకపోయినా బిడ్డల బాగోగులు చూసుకుంటారు. అసలు సింపుల్గా చెప్పాలంటే లోకరీతిగా మాట్లాడాల్సి వస్తే ఏ తల్లిదండ్రి అయినా వాళ్ళు బ్రతికేదే బిడ్డల కోసం. వాళ్ళ కోసం బ్రతకరండి ఎవరు, వాళ్ళ బిడ్డల కోసం బ్రతుకుతారు. వాళ్ళు ఏం చేసినా పిల్లల కోసమే. అంత ప్రేమిస్తారు. దేవుడు మరి తల్లిదండ్రులే అంత ప్రేమిస్తే సృష్టికర్త ఎంత ప్రేమిస్తాడు ప్రతి ఒక్కరిని. ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు కదా యేసయ్య. ఆయనకి మనం అంటే అంత ప్రేమ. ఎందుకు ఇంత ప్రేమిస్తున్నాడు అని అంటే కారణాలు ఉండవు. సృష్టికర్త కదా, అందుకే ప్రేమిస్తాడు. అన్ని కాలాలలో అన్ని తరాలలో మనుషులకి ఈ క్వశ్చనే వచ్చింది, ఎందుకు దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు నన్ను. ఎందుకు ఇంత ప్రేమ అని అంటే సృష్టికర్త కదా, కన్న తండ్రి కదా, అందుకే ప్రేమ. మరి ఆయన అంత ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు అవసరానికి మాత్రమే దేవుణ్ణి వాడుకుందామని చూస్తున్నాం? కష్టం వచ్చినప్పుడు అప్పుడు చేసిన ప్రార్థన మామూలు అప్పుడు చేస్తున్నారా చెప్పండి? యథార్థంగా ఒక కష్టం వచ్చింది, ప్రాణాల మీదకి మెడ మీద కత్తి పెట్టిన లాంటి పరిస్థితులు వచ్చినాయి మన లైఫ్లో. అనారోగ్యం వచ్చింది, లేదా అప్పులు ఎక్కువైపోయినాయి, చాలా డిఫికల్ట్ పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు చేసే ప్రార్థన, అప్పుడు కన్నీరు వస్తుంది, అప్పుడు ఎంతో భారముతో ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు ప్రార్థనలో కూర్చున్నప్పుడు దృష్టి ఎటు వెళ్ళట్లా, ప్రార్థనలో నుంచి దృష్టి అంతా దేవుని మీదే ఉంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా. మరి అప్పుడున్న ప్రార్థన అన్ని బాగున్నప్పుడు ఎందుకు ఉండట్లా? దేవుడు ఆ సమస్య నుంచి మనల్ని విడిపించాక, ఆ రోగం తగ్గాక, మరణం నుండి దేవుడు మనల్ని విడిపించినాక, అప్పుడు నుంచి దేవుడు బయటికి తెచ్చినాక, ఆ సమస్య పోయాక, ఏదైతే అసాధ్యం అని అనుకున్న సందర్భాల్లో అది జరిగినాక, ఒకవేళ దేవుడు మనకిచ్చాక, ఆ బాధలో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన ఎందుకని చేయట్లేదు ఎవరు? తర్వాత తప్పు కాదా? అది నీతిమంతుల లక్షణం కాదు. దేవుడు అంటాడు, మీరు నీతిమంతులుగా ఉండుటకు పిలువబడితిరి అన్నాడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంట? నీతిమంతులుగా ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అందుకే అంటాడు ఆయన, నీతిమంతుడు ప్రమాణము చేస్తే సాకులు వెతుక్కోవద్దు. మాట తప్పేసి నేను ఎందుకు మాట తప్పానంటే అని కబుర్లు చెప్తే తప్పు ఒప్పు అయిపోద్దా చెప్పండి? కరెక్ట్ అయిపోద్దా చెప్పండి? స్ట్రగుల్ అయినా సరే, నష్టము కలిగినను మాట తప్పద్దు. అంటే ఏదో రకంగా యుద్ధం జరిగినా పర్వాలేదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం నీతిమంతుల లక్షణం. నేను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉన్నానా లేదా అని మనమే ఈ వాక్యపు వెలుగులో, వాక్యము టార్చ్ లైట్ లాంటిది కదా, అలాగే వాక్యం అనేది అద్దము లాంటిది. అద్దం ముందు నిలబడితే మన ముఖం మీద ఏమైనా మచ్చలున్నా, ఏమైనా మరకలున్నా అన్నీ కనబడుతుంది, ఫేస్ ఏంటి, పరిస్థితి ఏంటి అనేది కదా. దేవుని వాక్యము ఎదుట మనలను మనం ఒక్కసారి పరీక్షించుకుంటే, ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యము అనే అద్దాన్ని ఎదురుగా పెట్టుకొని ఒకసారి పరీక్షించుకుంటే మనం నీతిమంతులుగా ఉన్నామా? మరి దేవుడు అంటాడు, నీతిమంతులు పరలోక రాజ్యానికి వారసులు. మీరు నీతిమంతులుగా ఉండటానికే నేను మిమ్మల్ని పిలిచా. మిమ్మల్ని నీతిమంతులుగా ఉండాలని, ఆ నీతిమంతులుగా నీతి జీవితాన్ని ఇవ్వటం కోసమే నేను సిలువలో ప్రాణం ఇచ్చాను అంటాడు ఆయన. యేసుక్రీస్తు సిలువ మరణము మన క్రియల వలన అది వేస్ట్ అయిపోకూడదు, వ్యర్థం అయిపోకూడదు. ఆయన త్యాగము వేస్ట్ అయిపోకూడదు. నీతిమంతులుగా ఉండాలి మనం. అందుకే నీతిమంతుడు ప్రమాణము చేస్తే నష్టము కలిగిన మాట తప్పడు. అందుకే రోజు మనం ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా, నీతిమంతుల మరణము లాంటి మరణము నాకు ఇవ్వవా అని అడగాలి. ఎప్పుడు చనిపోతామో తెలీదు, కానీ వ్యర్థంగా చచ్చిపోకూడదు. మనం ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలిగానే మనం చనిపోవాలి. మరి ఆ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. అందుకే మనం ప్రతిరోజు నీతిని అనుసరించి బ్రతకటం అవసరం, అత్యవసరం. ఒకవేళ ఈరోజే మన లైఫ్లో లాస్ట్ డే, ఇప్పుడు ఇవాళ ఆఖరి రోజు, మరి ఇప్పుడు నేను ఈ నిమిషం, ఈరోజు నేను చనిపోతే నేను నీతిమంతుడిగా ఉన్నానా? ఇప్పుడు ఉన్నానా? ఉంటున్నానా? మనకు తెలుసు కదా మనం ఏంటో. చాలామంది ప్రార్థన చేయటం మనం వింటాం జనరల్గా క్రైస్తవ సమాజంలో ఎక్కడైనా. ఏమని? అయ్యా, నాలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించవా అనే ప్రార్థన. అది అబద్ధపు ప్రార్థన, మోసపూరితమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనలు ఎప్పుడు మనం చేయొద్దు.
నాలో ఏదైనా తప్పు ఉంటే ఏంటి? మనలో ఏం తప్పు ఉందో మనకు తెలియదా? నిజంగా మన మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయి, నిజం ఏంటి, మన అంతరంగం ఏంటి మనకు నిజంగా తెలీదా? మన మనసు ఏంటో మనకు తెలీదా? మరి అదేం ప్రార్థన? ఎవరిని మోసం చేయటానికి? నాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించు కాదు. మనలో ఉన్న వాక్య వ్యతిరేక విధానాలు మనకు తెలుసు కాబట్టి వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలని బైబిల్ చెప్తుంది. ఏమని? అయ్యా, ఏదైనా తప్పు ఉంటే క్షమించు కాదు, పలానా విషయంలో నీకు ఇష్టం లేదు నాలో ఉంది, పలానా విషయంలో నీకు నచ్చని విధంగా నేను బ్రతుకుతున్నా, నన్ను క్షమించయ్యా అని దేవుని దగ్గర క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. ఇది చేయాలి. ఒక విశ్వాసిగా నా బాధ్యత. నాకు తెలుసు కానీ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు నాయన, ఇక నుండి చేస్తా. చెయ్యాలి, చేయలేకపోతున్నాను కానీ ఇక నుంచి అయినా చేస్తా. కనీసం ముందుకైనా విశ్వాసిగా నా బాధ్యత నేను నెరవేరుస్తా. వాక్య ప్రకారం నువ్వు నాకు ఏదైతే అప్పచెప్పావో వాటిని నేను నిర్వర్తిస్తా, వాటి ప్రకారం నేను బ్రతుకుతానయ్యా అని దేవుని దగ్గర ఒప్పందం చేసుకోవాలి. మళ్ళీ అబద్ధపు ఒప్పందాలు వద్దు, అవకాశవాదం వద్దు, ఆపత్కాలపు అవసరాలలో ఉన్నప్పుడు చేసుకునే మొక్కుబళ్ళు లాంటివిగా ఉండకూడదు మనం ప్రార్థన. అది మళ్ళీ నీతిమంతుల లక్షణం కాదు కదా. ప్రభువుని నమ్మాము మనం, అది వృధా అయిపోకూడదుగా. సృష్టికర్త, నిజదేవుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు ఆయన, సర్వాధికారి. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నాం, అది ఎంత అదృష్టం అండి మనకి. మరి అది వేస్ట్ అయిపోకూడదు కదా. అది నేను అనేది. దేని నిమిత్తం మనం పిలువబడ్డామో దేవుని చేత, దేని కొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడో తన ప్రజలుగా, దానికి తగినట్లుగా మనం బ్రతకాలి. మీరు దేని కొరకు పిలువబడ్డారో దాని నిమిత్తం బ్రతకండి, దానికి తగినట్లు మీ పిలుపుకు తగినట్లు బ్రతకండి అంటాడు దేవుడు. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఏవో కారణాలు చెప్పి సమర్థించుకోవటానికి ఏవో 4 కారణాలు వెతుక్కొని, మనకు అనుకూలమైన కారణాలు వెతుక్కుంటే తప్పు ఒప్పు అయిపోతుందా చెప్పండి. అందుకే నేను రోజు నా ప్రార్థనలో నేను ఈ ప్రార్థన చేసుకుంటా. ఏమనంట, అయ్యా నువ్వు ఎప్పుడు పిలిచినా నేను రెడీ, చావుకు భయపడేది లేదు, కానీ నీతిమంతుడిలాగా మరణించే కృపను నాకు ఇవ్వు నాయన. నీతో నేను చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, నేను నీకు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో, వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కటి కూడా అతిక్రమించకుండా, ఒక్కటంటే ఒకటి కూడా నీతో నేను చేసుకున్న ఆ వాగ్దానాలను నేను అతిక్రమించకుండా వాటి అన్నిటినీ నెరవేర్చుకుంటూ నమ్మకంగా చివరిదాకా అలాగే బ్రతికి అలాగే నేను చచ్చిపోయేటట్టు అలాంటి మంచి మరణం నాకు ఇవ్వు. నేను ధనవంతుడిగా కోటీశ్వరుడిగా చచ్చిపోవాలని కాదు, లేదా నాకు అసలు నొప్పే తెలియకుండా నన్ను తీసుకో ప్రభువా అనే ప్రార్థనలు కూడా మనం వింటూ ఉంటాం. ఎలా తీసుకోవాలో దేవునికి మనం చెప్పాలా? ఆయనకి తెలీదా? ఏమండి, దేవుడు మనల్ని ఎలా తీసుకోవాలో ఆయనకి తెలీదా? ఆయనకి జ్ఞానం మనం నేర్పుతామా? ఏం చేయాలి, డూస్ అండ్ డోంట్స్, వాట్ ఈజ్ రాంగ్, ఏం చేయాలి, ఎలా చేయాలో మనం చెప్తాం ఆయనకి తెలీదా? అపోస్తలుడైన పౌలుని ఊరంతా, రోమా పట్టణం అంతా ఊరేగించి తల నరికి చంపారు. తల నరికేశారు. అంత గొప్ప సేవకుడైన, దైవ సేవకుడైన అపోస్తలుడు ఎన్ని సంఘాలు స్థాపించాడు, ఎన్ని పత్రికలు రాశాడు, ఎంత ఘనమైన సేవ చేశాడు. ఆయన లాంటి సేవ ఎవరు చేయలే. మరి అంత గొప్ప సేవ చేసినందుకు ఏంటండి దేవుడు ఇలాంటి బహుమానం ఇచ్చాడేంటి? ఈయనకి దేవుడు అన్యాయం చేశాడు అనిపించట్లేదా అని అంటూ ఉంటారు చాలామంది. ఆయనకు తెలుసు మరణం అనేది జస్ట్ ఒక చిన్న మార్పు జీవితంలో, అంతే. అదొక మెట్టు అంతే. అది దాటాలి. అది దాటినాక ఈ మరణము అనేది ఒక పొలిమేర ఉంది కదా, మనకు కనిపిస్తుంది. కంటితో మనం చూస్తే చూడగలిగిన దూరం, మన మనసుతో ఆలోచిస్తే మనకు అర్థం చేసుకోగలిగిన ఒక దూరం ఉంది. కొన్ని విషయాలు ఉన్నాయి, అవి బౌండరీ లైన్. అది మరణం వరకు మనకు తెలుసు. బియాండ్ దట్, దాని అవతల ఏముంది, దాన్ని మించి తర్వాత ఏం జరగబోతుంది? చనిపోయిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? మనిషి అని అంటే శరీరం కాదండి. మనిషి అంటే ఈ శరీరం కాదు, ఈ రక్తము మాంసము ఎముకలు ఉన్న ఈ శరీరము మనిషి కాదు. లోపల ఉన్న ఆత్మే అసలైన మనిషి. అందుకే చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు మనం చూస్తాం, అక్కడ ఫ్రీజర్ బాక్స్లో పెట్టి ఉంచుతారు. మనం వెళ్తాం, పలానా వారు పలానా ఆయన లేరండి అంటారు. అదిగో అక్కడ ఉన్నారు కదయ్యా, బాక్స్లో పెట్టారు అంటే ఆయన పోయారండి, ఆయన మనకి ఇక లేరు
అంటే ఆయన ఎక్కడికి పోయారు మరి? అంటే పోయింది ఎవరు? ఆత్మ. ఆయన వెళ్ళిపోయాడు. మనమేమో ఈ శరీరమే నేను అని అనుకొని ఈ శరీరాన్ని అమితంగా ప్రేమిస్తూ ఉంటాం. అమ్మో దీనికి ఎంత మర్యాద చేస్తామో కదా. అవసరం లేని వాటికి ఎక్కువ విలువిస్తాం. ఇది మనిషి నైజం, మనిషి బుద్ధే అంత. అందుకే శరీరానికి విలువ ఇవ్వద్దు ఎక్కువ, ఆత్మకు ఎక్కువ విలువ ఇవ్వాలి. ఆత్మను గూర్చి మనం ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే ఈ శరీరమును విడిచిపెట్టినాక ఆ మరణము తర్వాత ఏం జరగబోతుందో బైబిల్ స్పష్టంగా మనకు చెప్తుంది. ఆ పొలిమేరకు అవతల ఒక విశ్వ సామ్రాజ్యమే ఉంది, మహిమ ప్రపంచం ఉంది. దానికి అంతము లేదు, దానికి ఎల్లలు లేవు, బౌండరీస్ లేవు, ఎల్లలు లేవు. ఈ జీవితానికి, ఈ శరీరానికి పొలిమేరలు ఉన్నాయి. ఆ పొలిమేరలు దాటి అవతలకి వెళితే విశ్వ సామ్రాజ్యం ఉంది, అనంతమైన విశ్వ సామ్రాజ్యం ఉంది. అదొక మహిమ ప్రపంచం, దానికి అంతము లేదు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా అంతము లేదు, చావు లేదు. అందుకే మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అమ్మో నేను చచ్చిపోతానేమో, నన్ను చంపొద్దు ప్రభు, నన్ను తీసుకెళ్ళొద్దు అని హిజ్కియా లాగా ఏడవద్దు. హిజ్కియా చేసింది తప్పండి. ప్రార్థన చేయటం తప్ప అంటే ప్రార్థన చేయటం తప్పు కాదు. దేవుడు ఒక విషయం డిక్లరేషన్ ఇచ్చాక, నా కుమారుడా నేను నిన్ను తీసుకుంటా, నువ్వు మరణకాలం సమీపించింది, నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, సిద్ధపడు అని చెప్పినాక సిద్ధపడాలంతే. దేవునికి జ్ఞానం నేర్పుతామా మనం? ఏది రైటో ఏది రాంగో, ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో నువ్వు చెప్తే కానీ దేవుడికి తెలీదా? ఇప్పుడు ఏడ్చి గోడ వైపు తిరిగి, ప్రభా నేను ఎంత నీతిగా బ్రతికాను, ఎంత ప్రార్థనాపూర్వకంగా నీ కొరకు నేను గొప్ప కార్యాలు చేశా, ఎన్ని కానుకలు ఇచ్చా, ఎంత పరిచర్య చేశాను ప్రభా, నీ సేవలో ఎంత తోడ్పాటును అందించాను అయ్యా నీ సేవకులకి, నీకు తెలీదా? నన్ను జ్ఞాపకం చేసుకోవా? నన్ను అప్పుడు చంపేస్తావా? అంటే నీకు దయ లేదు, నీకు ప్రేమ లేదు నా మీద, నీకు న్యాయం లేదు, అన్యాయంగా నన్ను చంపేస్తున్నావు అని దేవుణ్ణి నిందించినట్టే కాదా? నీకు ప్రేమ లేదు, మంచితనం లేదు, న్యాయం లేదు, నీకు నీతి లేదు. ఇప్పుడు నన్ను చంపేస్తాను అంటున్నావు కదా, నన్ను తీసుకెళ్ళిపోతాను అంటున్నావు కదా, చాలా అన్యాయం ఇది. నాకు కొంచెం ఆలోచించండి. అలా అనొచ్చా? దేవుని దగ్గర ప్రార్థన చేయొచ్చా? దేవుడు ఆలోచిస్తాడు కదా, ఆయన కంటే ఎక్కువ జ్ఞానం ఉందా మనకి? చూడండి ఒకసారి యోబు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనాన్ని ఏమని రాస్తుంది అక్కడ? ఎవడైనా దేవునికి జ్ఞానం నేర్పుతాడా? ఏం చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలీదా? ఏ వయసులో ఆయన మనల్ని పిలుచుకెళ్ళాలో ఆయనకు తెలీదా? మన పర్మిషన్ అడిగే దేవుడు మనల్ని సృష్టించాడా? మన పర్మిషన్ అడిగి లోకానికి పంపాడు ఆయన మనలను. మరి మన పర్మిషన్ లేకుండా ఈ లోకంలోనికి ఆయన మనల్ని పంపించినప్పుడు, మన పర్మిషన్ లేకుండా మనల్ని మళ్ళీ లోకంలోంచి తీసుకెళ్లే హక్కు ఆయనకి లేదా? ఆయనకి తెలుసు. మన దృష్టిలో మరణం అంటే అదొక పెద్ద విషాదం, మన దృష్టిలో మరణం అంటే అదొక పెద్ద బాధ, అదేదో పెద్ద లాస్ మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో చావు అయితే లాభము, బ్రతుకుట క్రీస్తు కొరకే. ఒకవేళ చావు అయితే అది కూడా నాకు లాభమే. మనం ఏమని ప్రార్థన చేయాలి ఇప్పుడు? ఇంతకీ ఏమని పాటలు పాడాలి రోజు? మరణం గురించి, అమ్ము నేను చచ్చిపోతాను అని టెన్షన్ మానేసి దేవుని సన్నిధిలో మనం చేయాల్సింది ఒకటే, ప్రిపేర్డ్గా ఉండాలి, అంతే. సిద్ధపడి ఉండాలి. చనిపోయిన తర్వాత ఎలా జరగాలి, ఏం జరిగితే బాగుంటుంది అనేది ముందే వీలునామా రాసి పెట్టడాన్నే సిద్ధపడుట అంటారు. చెప్పండి ఏంటది? లోక సంబంధంగా సిద్ధపడటం అంటే ఏంటి? ఈ పంపకాలు ఏంటి, అదేంటి, ఇదేంటి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏం చెందాలి, ఇవన్నీ తర్వాత ఏం జరగాలి, ఇవన్నీ ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా చక్కగా రాసి పెట్టేస్తే దాన్నే సిద్ధపడటం అంటారు. మరి ఆత్మ సంబంధంగా సిద్ధపడటం అంటే ఏంటి? పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతిమంతులుగా ఉంటూ, దేవునితో చేసిన ప్రమాణాలను అతిక్రమించకుండా, తప్పిపోకుండా, దేవునితో మనం చేసుకున్న ఒప్పందాలను, మనుషులకు ఇచ్చిన వాగ్దానాలను మాట తప్పకుండా. నీతిమంతుడు ప్రమాణం చేస్తే మాట తప్పకూడదు కదా. మరి దేవునితో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని ఏ రోజుకు ఆ రోజు చెక్ చేసుకుంటూ
ఆత్మ సంబంధంగా ఆ రీతిగా సిద్ధపడాలి. లోక సంబంధంగా శరీర రీతిగా ఇందాక నేను చెప్పినట్టుగా పంపకాల విషయంలో కానీ ఇంకేదైనా మన బాధ్యతల విషయంలో అన్నీ రాతపూర్వకంగా ఉండాలి. అది పద్ధతి. బాధ్యతలను దించేసుకోవాలి. కూల్గా రిలాక్స్డ్గా దేవుడు పిలిచినప్పుడు ఏ క్షణం ఆయన పిలిచిన సంతోషంగా వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం.